నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రైజ్ అనాలిసిస్ చేసినటువంటి సర్వే రిపోర్ట్ మన దగ్గర ఉంది సో దాన్ని ఒకసారి చూద్దాం సో అది డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే 12/4/2024 నాటికి 25 ఎంపీ సీట్లలో ఏ పార్టీకి ఎన్ని అంటే ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలుచుకొని ఉంది అది టీడీపీయా కూటమా లేకపోతే వైసీపీ గెలుచుకునేటువంటి అవకాశం ఉందా అనే దానికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు కనుక చూసుకున్నట్లయితే టీడీపీఏ కవిసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి రైస్ సర్వే చెప్తోంది సో అలాగే అరకు అండ్ అనకాపల్లి సో అరకు అలాగే అనకాపల్లిలో కూడా వైసీపీఏ గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా మనకి సర్వే చెబుతోంది సో రాజమండ్రి విషయానికి వచ్చేసరికి ఇక్కడ బీజేపీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది బీజేపీ అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానానికి సంబంధించి కాకినాడ అయితే జనసేన ఎడ్జ్ అని చెప్పేసి అని ఇచ్చింది సో జనసేన ఎడ్జ్ అనేది కనుక మనం చూసుకున్నట్లయితే అంటే తక్కువ మెజారిటీ ఓట్లతో జనసేన కైవసం చేసుకుని ఉంది కాకినాడ సీట్ని అలాగే అమలాపురం అయితే టీడీపీ నరసాపురం కూటమి సో అంటే అక్కడ టీడీపీ లేదంటే జనసేన లేదంటే టీడీపీయా జనసేన బీజేపీ మూడిట్లో ఏదో ఒకటైతే ఇక్కడ నరసాపురంలో కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది అందుకే ఇక్కడ కూటమి అని ఇవ్వడం జరిగింది సో ఏలూరులో అయితే వైసీపీ విజయవాడ గుంటూరు టీడీపీ సో అలాగే మచిలీపట్నం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టైట్ ఫైట్ అనేది కూడా ఎవరి నుంచి ఎవరికి అంటే వైసీపీకి జనసేన పార్టీకి టైట్ ఫైట్ ఉండబోతోంది మచిలీపట్నంలో అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు రైజ్ అనాలిసిస్ సర్వే ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే సో డేట్ కూడా మెన్షన్ చేశారు ఏప్రిల్ 12, 2024 నాటికి సంబంధించి సో నరసరావుపేట చూసుకున్నట్లయితే అక్కడ కూడా టీడీపీ ఎడ్జ్ సో టీడీపీ అక్కడ తక్కువ మెజారిటీ ఓట్లతో గెలిచేటువంటి అవకాశం ఉంది సో అలాగే ఒంగోలు చూసుకున్నట్లయితే వైసీపీ బాపట్ల నెల్లూరు టీడీపీ కైవసం చేసుకుని ఉంది ఆ ఎంపీ స్థానాలని సో అలాగే కర్నూలు నంద్యాల చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైసీపీకి అన్నట్టుగానే ఉంది కానీ కడప చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ ఎడ్జ్ అన్నట్టుగా ఉంది ఎందుకనంటే కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు అలాగే వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి సో మరి అవినాష్ రెడ్డి పోటీ చేస్తారా ఆయన ప్లేస్లో ఇంకెవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఏప్రిల్ 15న వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వాయిదా ఉంది సో ఆ రోజు కోర్టు ఏవైనా తీర్పు ఇవ్వచ్చు అనేటువంటిది కూడా వార్త సోషల్ మీడియాలో కావచ్చు బయట బాగా చక్కర్లు కొడుతోంది సో అక్కడ కడప ఎంపీ స్థానం గురించి మనం చూసుకున్నట్లయితే అక్కడ షర్మిల పోటీ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఆవిడ ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాము సో ఆవిడ ప్రజల్లోకి చాలా దూసుకుని వెళ్తున్నారు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కూడా చాలా ధీటుగా ఆవిడ మాట్లాడుతూ ఉండడం జరిగింది ఆవిడతో పాటు వివేకానంద రెడ్డి కూతురు అయినటువంటి సునీత కూడా షర్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొనడం అది హాట్ టాపిక్ అవుతోంది సో అందరూ చూపులు కూడా ఇటువైపుగానే ఉన్నాయి సో అక్కడ మంచి టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది వైసీపీకి సో అందుకే ఎడ్జ్ అని చెప్పించారు అలాగే రాజంపేట కూడా వైసీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనంతపురం హిందూపూర్ టీడీపీ కైవసం చేసుకోబోతోంది చిత్తూరు దగ్గరకు వచ్చేసరికి టీడీపీ ఎడ్జ్ అని ఇవ్వడం జరిగింది సో చిత్తూరులో టీడీపీ తక్కువ మెజారిటీతో అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో తిరుపతి కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడ టైట్ ఫైట్ ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు సో టైట్ ఫైట్ అనేది బిట్వీన్ వైసీపీ అండ్ బీజేపీ సో అక్కడ బీజేపీకి వైసీపీకి టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా మనం చూడొచ్చు సో ఓవరాల్గా మనం 25 ఎంపీ స్థానాల గురించి కనుక మనం చూసుకుంటే రిజల్ట్స్ టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీకి వచ్చేసి 17 స్థానాలు గెలుచుకోబోతోంది అనేటువంటి రిజల్ట్ ఇవ్వడం జరిగింది రైజ్ సర్వే రిపోర్టు అలాగే వైసీపీ 8 స్థానాలను గెలుచుకోబోతోంది అనేటువంటి రిజల్ట్ ఇవ్వడం జరిగింది సో ఇది చాలా లేటెస్ట్ అయినటువంటి సర్వే కాబట్టి ఏప్రిల్ 12దే కాబట్టి సో ఇదే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందా ఇందులో కొంచెం మార్పులు చేర్పులు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది ఇంకొన్ని రోజులు ఏమైనా సర్వే వస్తే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది సో మ్యాక్సిమం ఎంపీ స్థానాలని టీడీపీ జనసేన బీజేపీ అంటే కూటమి కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది 2-3 చోట్ల మాత్రమే టైట్ ఫైట్ ఉంది కూటమికి నరసాపురం అయితే కంప్లీట్గా కూటమి గెలుచుకోబోతోంది సో అలాగే మచిలీపట్నంలో అయితే వైసీపీకి జనసేనకి టైట్ ఫైట్ జరిగేటువంటి అవకాశం ఉంది అక్కడ జనసేన కూడా కైవసం చేసుకోవచ్చు లేదు మేబీ వైసీపీ కూడా కైవసం చేసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు బట్ ఇవి అనేటువంటివి
లెక్కలు అనేవి రాబోయేటువంటి రోజుల్లో కూడా మారేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో అలాగే తిరుపతి కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా టైట్ ఫైట్ జరిగేటువంటి అవకాశం ఉంది వైసీపీకి బీజేపీకి. సో మరి చూడాలి అక్కడ ఎవరు ఎక్కువగా గెలుచుకోబోతున్నారు. సో మరి తిరుపతి కనుక మనం చూసుకున్నట్లయితే టైట్ ఫైట్ అన్నట్టుగా ఉంది బిట్వీన్ వైసీపీ అండ్ బీజేపీ. మరి బీజేపీ వైపు జనాలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందా లేదా వైసీపీకా అనేది మనకి తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ 12th నుంచి కనుక చూసినట్లయితే ఇదే పరిస్థితి. రైజ్ సర్వే రిపోర్ట్ ప్రకారం కూటమికి అయితే 17, వైసీపీకి 8 అన్నట్లుగా తెలుస్తుంది. మరి రాబోయేటువంటి రోజులు ఇంకా లేటెస్ట్ సర్వేలు ఇంకేం చెప్తాయి, ఇదే కంటిన్యూ అవుతా లేకపోతే ఎవరెవరికి మార్పులు చేర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ లెక్కల్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.